భక్తి ఎప్పుడూ లోపలుంటుంది. కొంతమందికి బాధలు ఎక్కువైనప్పుడు బయటపడుతుంది. కొంతమంది జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరిగినప్పుడు బయటపడుతుంది. ఆహా, ఏమిటో మీ జీవితానికి సంబంధించిన అద్భుతం? జీవితాన్ని ఇచ్చిన వారికి, జీవితంలోకి వచ్చిన వారికి తెలుసు. భగవంతుణ్ణి ఏదో గట్టి కోరిక కోరినట్టున్నారు, ఏమిటో? కొంతమంది ఏదో కావాలని కోరుకుంటారు. ఇంకొంతమంది ఉన్నది చేయి జారిపోకూడదని కోరుకుంటారు. ఏమిటో అది? విలువైనది. ఏమ్మా, నాన్నతో మాట్లాడావా? వస్తున్నాడా? ఫోన్ తీయట్లేదు అత్తయ్య, మీటింగ్లో ఉన్నారేమో. గదేంది, చిన్న పనే చూసుకొని వచ్చేస్తాడన్నో, ఇప్పుడు ఫోన్ తీయకపోవడేంది? గీ పల్లవి కూడా అంతే, ఏడకు పోయింది చూడు, ఫోన్ తీయట్లా. అసలు ఆఫీస్కే పోయిండా, ఇంకేడకైనా పోయిండా? ఆఫీస్కి వెళ్ళాడని చెప్తుంది కదా, ఇంకెక్కడికి వెళ్తాడు? ఏమో, ఇప్పుడు ఎవరు మూడు ఎట్టుంటుందో, ఏడకు పోతుండ్రో ఆ దేవుడికే ఇరక. ఇది పట్టుకో, కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా. నర్స్, డాక్టర్, తనకెలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏ ప్రాబ్లము లేదు. అండ్ యూ హ్యావ్ సమ్ గుడ్ న్యూస్ టూ. మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? నేను తండ్రిని కాబోవడం ఏంటి? తను మీ భార్య కాదా? కాదు డాక్టర్, తను నా కజిన్. ఓ సారీ, మీ రిలేషన్ మారినా రిపోర్ట్ అయితే ఏ మార్పు లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. ఎర్లీ ప్రెగ్నెన్సీ. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మెడిసిన్స్ టైంకి వాడుతుండాలి, సరేనా? నర్స్, మీరు తండ్రి కాబోతున్నారు. మీ రిలేషన్ మారినా రిపోర్ట్ అయితే ఏ మార్పు లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. అది చెప్పేవన్నీ అబద్ధాలు. మనతో నాటకాలాడుతుంది. దాని బతుకే పెద్ద మోసం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. లిఫ్ట్ చేయడం లేదు అత్తయ్య. అమ్మా, పూజ మొదలు పెడదామా? ఒక్క నిమిషం పంతులు గారు, చిన్నబ్బాయి ఇంకా రాలేదు. రాహుకాలం వచ్చేస్తుందమ్మా, ఈలోగా పూజ మొదలు పెట్టాలి. అబ్బాయి తర్వాత వచ్చి పూజలో కూర్చోవచ్చు. సరే, మీ ఇష్టం పంతులు గారు. ఆ, విక్రమ్ ఎక్కడా? విక్రమ్, పూజలో కూర్చోండి. నాని ఫోన్ తీయడం లేదు, వస్తాడులే. ముందు మీరు కూర్చోండి.
ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం ధ్యాయేత్ డెఫినెట్ గా ఇది ఆదిత్య గాడికి షాకే. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. ఎంత దారుణం ఇది, ఎంత మోసం ఇది. వేరే ఎవరితోనూ సంబంధం ఉండి ప్రెగ్నెంట్ అయి ఉండి మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? కనీసం కాదని అబద్ధం చెప్తావేమో అనుకున్నాను, కానీ తల దించుకున్నావంటే తప్పు చేసినట్టే. ఇప్పుడు నువ్వు తల్లి అవుతున్నావని తెలిసిందంటే మా ఇంటికి వచ్చాకనో రాకముందునో ఎవరితోనో ఏదో ఒక బంధం ఉండుండాలి కదా. మరి అలాంటప్పుడు అంత అమాయకురాల్లా మా ఇంట్లో ఎలా అడుగు పెట్టగలిగాం? ఎలా మా అన్నయ్యతో పెళ్ళంటే ఒప్పుకున్నావు? నా భార్య వదిన చేసింది మోసం అనుకున్నాను గాని అంతకన్నా ఇది పెద్ద మోసం కదా. ఇంతకు ముందు క్షణం వరకు వాళ్ళని తిట్టుకున్నా అసహించుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది మంచిది అనిపిస్తోంది. టైలర్ నిన్ను తప్పించి ఉదయంతో పెళ్లి చేసింది కాబట్టి సరిపోయింది. అదే నీతో పెళ్లి జరుగుంటే ఏంటి పరిస్థితి? నీ కడుపులో పెరుగుతున్న ఎవరో బిడ్డకు మా అన్నయ్యని తండ్రిని చేసి ఉండేదానివి కదా. తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఇవన్నీ అంటుంటే బాధగా ఉందా? కానీ ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకింకా బాధగా ఉంది. నీ మీద ఇంట్లో వాళ్ళకి చాలా నమ్మకం. నీకేదో అన్యాయం జరిగిపోయిందని బాధపడుతున్నారు, కానీ నువ్వే ఇంత అన్యాయం చేయాలనుకున్నావని తెలీదు. టైలర్ చెప్పిందే నిజమా? నువ్వేదో పాడు ఆలోచనతోనే మా ఇంట్లోకి వచ్చావా? నా భార్య తప్పు చేసిందంటేనే క్షమించడం లేదు, అలాంటిది నిన్నెలా క్షమిస్తాను? సరే, నిజమో అబద్ధం, ఇన్నాళ్ళు నువ్వు మా కుటుంబం మీద చూపించిన అభిమానానికి విలువిచ్చి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ కనిపించొద్దు పల్లవి. ఒక నిమిషం. ఇంతసేపు తల దించుకుంది తప్పు చేశానని కాదు, నిజం మీతో చెప్పొచ్చో లేదోనన్న నిర్ణయానికి రాలేక మౌనంగా ఉండిపోయాను. ఇన్ని మాటలు అన్నారు కాబట్టి, అది కూడా నా మీద కోపం కాకుండా బాధ ఎక్కువగా ఉంది కాబట్టి చెప్తున్నాను. నా కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి రక్తం. మీరు అనుకుంటున్నట్టు ఎవరితో సంబంధం వల్లనో ఎవరి అనుబంధానికి గుర్తుగానో వచ్చింది కాదు. ఇది మీ ఇంటి వారసత్వం. ఏంటి నువ్వు అనేది? మా ఇంటి రక్తం ఏంటి? మా వారసత్వం నీ కడుపులో ఎలా? చెప్తాను. ఆ రోజు నా బ్యాగ్లో మందు సీసా దొరికిందని, నేనేదో తాగుతానని నా మీద నింద వేశారు కదా. మీరా? రండి. డిస్టర్బ్ ఏం చేయట్లేదుగా? మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి? చెప్పండి, ఏదైనా మాట్లాడాలా? అది 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 నిజంగా నా కోసమే తీసుకొచ్చావా? ఏది? అదే ఇందాక చెప్పావు కదా, మందు బాటిల్. అంటే
మీరు బాధపడుతున్నారు కదా అని ఫ్రెండ్స్ ఎవరో మందు తాగితే బాధ తగ్గుతుందని చెప్తే తెచ్చాను అంతే. మీకేదో అలవాటు ఉందని కాదు. ఇట్స్ ఓకే. తాగితే నిజంగా బాధ తగ్గుతుందా? ఏమో, ఫ్రెండ్స్ ఎవరో చెప్తే వినడమే. నిజంగా తగ్గుతుందో లేదో తెలీదు. ఎంతో కొంత నిజం లేకపోతే వాళ్ళు అన్నారు కదా. ఏమో ఏమో, నా బాధకు కూడా పరిష్కారం అవుతుందేమో. నీకు కొంచెం ఏమీ అనుకోకపోతే కొంచెం కొంచెం ఇస్తావా? మీకు అలవాటు లేదు కదా, పర్వాలేదా? బాధ కూడా అలవాట్లేదు కదా. ఏమండి ఏమండి ఏమండి, అలా నేరుగా తాకూడదేమోనండి. నీళ్ళలో షోడానో ఏదో కలుపుకొని తాగుతారేమో, సినిమాలో చూపిస్తారు కదా. లోపల బాధ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా స్ట్రాంగ్గా వెళ్తే బెటర్ ఏమో. ఎలా ఉంది? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఏమండి 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 ఏమండి, ఏమండి ఏమండి, నేనిక్కడ రాత్రి బాధ పోవాలని మందు తాగారు, కానీ అలవాట్లేదు కదా, మత్తెక్కువై ఇక్కడే నిద్రపోయారు. ఏమండి, మీరు చాలా మత్తులో ఉన్నారు. రాత్రి జరిగింది ఏది మీకు గుర్తుండదులేండి.
నా షర్ట్ నా షర్ట్ మీ గుర్తుగా నా దగ్గరే ఉండనివ్వండి. ఇంత జరిగినా తప్పు చేశాను అనిపించలేదు. కాబోయే భర్తే కదా, అనుకోకుండా జరిగింది కదా అని దానొక తీపి జ్ఞాపకంగానే ఉంచుకున్నాను. ఎంత పని చేసావు! ఈ సంగతి ముందే నాకెందుకు చెప్పలేదు? అప్పుడే తెలుసుంటే ఎట్టి పరిస్థితులను వదినతో అన్నయ్య పెళ్లి జరిగుండేదే కాదు. ముహూర్తం దాటిపోయినా నువ్వు వచ్చాక మళ్ళీ ఇంకో ముహూర్తానికి పెళ్లి చేసుండేవాళ్ళు. నిజమే, కానీ అనుకున్నట్టే పెళ్లి జరుగుతుందనుకున్నా గానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. దీనంతటి కారణం ఆ టైలర్. తన అక్క కోసం అందరినీ మాయ చేసింది. ఇప్పటి వరకు నీకు మాత్రమే అన్యాయం జరిగిందనుకుంటే ఇప్పుడు నీ కడుపులో మా ఇంటి వారసుడున్నాడు. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను. నందా, నువ్వేంటిక్కడ? గర్ల్ ఫ్రెండ్కి బాగోకపోతే బాయ్ ఫ్రెండ్ రాకుండా ఎలా ఉంటాడు? అవును, అక్కడ కళ్ళు తిరగడం నిజమే అన్నావు, కడుపు మాత్రం నాటకమే కదా? మాట్లాడవేంటి? నాటకమా కాదా? అంటే నిజమా? నిజంగానే నీకు కడుపు వచ్చిందా? ఎంత మోసం చేశావే! నందా, నా మాట విను. ఏంటి వినేది? పొగ తీర్చుకుంటానని చెప్పి పడక పంచుకుంటావా? చంపేస్తాను నిన్ను. నందా, వదిలు నందా. చంపేస్తాను నిన్ను. నందా, నందా, వదిలు. వదలలే, నీ ఎంత చూస్తాను. వదలను. నందా, వదిలు. వదలలే నిన్ను. నీ ఎంత చూస్తాను. వదలను. ఎవరో వస్తున్నారు నందా, వదిలు. ఈయనేమయ్యారు? భగవంతుడా, ఆయన ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో తెలీదు. ఆయన్ని గట్టిగా అడగలేను, నిజం బయటికి చెప్పలేను. ఆయన ఏ చిక్కుల్లో పడకుండా పూజకొచ్చేలా చూడు. ఏం చేద్దాం పల్లవి? ఏమో, ఏం చేయాలో తెలియడం లేదు. ఇంతకుముందు నా వల్ల ఏదైనా సమస్య వస్తే భుజాన బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు పొట్టలో మీ వారసత్వాన్ని పెట్టుకుని ఎక్కడికి పోగలను? అలాగని ఇప్పుడు విషయం చెప్తే మళ్ళీ నా వల్ల ఇంట్లో గొడవలు. పోనీ ఈ బాధంతా ఎందుకని ప్రాణాలు తీసుకుందాం అనుకుంటే నా ప్రాణాలు తీసుకునే హక్కు నాకుంది గాని మీ వారసత్వాన్ని పొట్టన పెట్టుకునే హక్కు నాకెక్కడుంది? పోనీ ఇలాగే ఉండిపోదాం అనుకుంటే దాచుకుంటే దాగేది కాదు. నెల నెల పెరిగి ఎత్తు అందరి వేళ్ళు నా వైపే చూపిస్తాయి. మళ్ళీ మీ రక్తాన్ని అందరూ అనుమానంగా చూస్తారే, అది కూడా ఎలా తట్టుకునేది? ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి పరిష్కారం అంటే తెలియదు పల్లవి, కానీ మా వారసత్వం మా ఇంట్లో ఉండాలి. అది ఎలా ఏంటి అన్నది తర్వాత ఆలోచిద్దాం. ముందైతే వెళ్దాం పద.
నాని ఇంకా రాలేదేంటమ్మా? ఇంకోసారి ఫోన్ చేయి. అగో కారు దిగుతాండు, వస్తాండు.